రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండల కేంద్రంలో సీసీ రోడ్ల నిర్మాణానికి అలాగే డ్రైనేజీల నిర్మాణానికి 1,87,00,000 నిధులు మంజూరు చేసిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రుద్రాంగి మండలంలోని ప్రతి వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజ్ ఉండాలనే ఆశయంతో నిధులు మంజూరు చేస్తూ ప్రజల మన్ననలు ఎమ్మెల్యే పొందుతున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సర కాలంలోనే రుద్రాంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు నూతన సీసీ రోడ్ల డ్రైనేజీల నిర్మాణం కోసం దాదాపు 6 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారని అన్నారు. రుద్రాంగి గ్రామానికి అనేక నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, ట్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, తర్రె మనోహర్, గడ్డం శ్రీనివాస్, గండి నారాయణ, ఎర్రం గంగా నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినోళ్ళ దగ్గర పెట్టుకుంటున్నాయి. మన రుద్రాంగి ముద్దుబిడ్డ గౌరవనీయులు పేదవాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి అదేవిధంగా అన్నకు తోడుగా ఇవాళ మనం రేపు జరగబోయే ఏ స్థానిక సంస్థల ఎలక్షన్ అయినా కానీ ఏదైనా కానీ ఎందుకంటే మరింత అభివృద్ధి పథకాలు తీసుకుపోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి బడుగు బలహీన వర్గాలకు అందరికీ సమన్వయ న్యాయం చేయడం కోసం, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. వచ్చిన మొదట్లోనే ఇవాళ ప్రతి ఇంటింటికి 500 ఉచిత సిలిండర్ బుడ్డి, దాంతోపాటుగా కరెంటు బిల్లు మాపి, అదేవిధంగా ఇవాళ మొన్నటికి మొన్న రైతు రుణమాపి, ఇలా చెప్పుకుంటూ పోతే దశల వారీగా సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతుంది. కాబట్టి రానున్న 4 సంవత్సరాల్లో మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి ఆలోచించి ఇలా రానున్న రోజుల్లో సీఆర్న సూచించిన ఏ క్యాండిడేట్కైనా సీఆర్న చెప్పిన విధంగా మనం నడుచుకుంటే రానున్న 5 సంవత్సరాలు మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ సీఆర్న సూచన మేరకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఏ ఒక్క గల్లీని కూడా మట్టి రోడ్డుతో ఉంచకుండా ప్రతిదీ సీసీ రోడ్డు పోసి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని సస్యశ్యామలం చేద్దామని చెప్పడం, అందులో భాగంగానే ఈరోజు 1,83,00,000 చిల్లర డబ్బులను విడుదల చేసినందుకు మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఈ గ్రామాన్ని ఇంకా అనేక విధాలుగా ఆదిశీనన్న గారు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ ఇంకా మన జిల్లా పరిషత్ ఎలక్షన్లో కానీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచినట్టయితే అభివృద్ధి చేసుకోవడానికి ఇంకా ముందు ఆస్కారం ఉంటుంది. కాబట్టి రానున్న స్థానిక ఎలక్షన్లో మరి వారు సూచించిన వ్యక్తులకు మనం బలపరిచినట్టయితే, మరి వారి నాయకత్వాన్ని బలపరిచినట్టయితే రానున్న 5 సంవత్సరాలు మరి 4 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాలు మన మంచి పాలన అందించే విధంగా వారు ముందుకు పోతున్నారు. కావున వారికి గట్టిగా బలపరిచే విధంగా రుద్రాంగి గ్రామ పక్షాల నుంచి కూడా మనం అందరము ముందుండాలని అక్కలకు అవ్వలకు అందరికీ కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజులలో వారి నాయకత్వాన్ని మనం అందరం ముందుకు తీసుకునే విధంగా వారు రుద్రాంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా రానున్న సంవత్సరం కాలంలో ఎన్ని శాంక్షన్ తెలుసు, ఇందిరా చౌక్ బస్టాండ్ మెయిన్ ఏరియాలో సైడ్ డ్రైనేజ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, చెప్పుకుంటూ పోతుంటే ఏటీసీ సెంటర్ కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, సీసీ రోడ్ ఇవాళ భూమి పూజ చేసుకోవడం అది వేరే, ఇది కాక అది వేరే కూడా కావచ్చు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా నిధులు కూడా వారికి వెచ్చించి ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు పోతున్నారు. 1,87,00,000 రూపాయలు సీసీ రోడ్లకు అంతర్గత సీసీ రోడ్లకు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా గెలిచిన 1 సంవత్సరంలోపే దాదాపు రుద్రాంగి గ్రామానికి 6 నుంచి 7 కోట్ల మధ్యన నిధులు తెచ్చి అభివృద్ధి చేసినటువంటి గవర్నర్ ఆదిశీనన్న గారికి ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మునుముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీ అయితేనేమి, ఎంపీపీలకు అందరికీ కూడా మనం సహకరించి సీనన్న సూచించిన వ్యక్తులకు మనం ఓట్లు వేసినట్టయితే ఇంకా మరింత అభివృద్ధి చేసుకోవచ్చు.